ఇది పొదలకూరు మండల ప్రజల మనోగతం. అప్పుడు అభివృద్ధి చూశాం, ఇప్పుడు అరాచకాలు చూస్తున్నాం. టీడీపీ పాలనలో రైతులు ఎప్పుడు కోరితే అప్పుడు కండలేరు లిఫ్ట్ ద్వారా ఎడమ కాలువ రైతులకు సాగునీరు. వైసీపీ పాలనలో లిఫ్ట్ ప్రాజెక్టును మూలన పెట్టి రేయింబవళ్లు యథేచ్ఛగా వైట్ క్వాడ్జ్ అక్రమ మైనింగ్ రెండింటినీ ప్రత్యక్షంగా చూశాక అన్నదాతకు అండగా నిలిచే సోమిరెడ్డినే ఆశీర్వదించాలని నిర్ణయించుకున్న పొదలకూరు మండల ప్రజానికం. సొంత మండలమని ఇప్పటి వరకు ఎన్నో అవకాశాలు వచ్చినా తమ బ్రతుకులు మార్చే కనీస ప్రయత్నం చేయలేకపోయారని, ఈసారి ఖచ్చితంగా సోమిరెడ్డిని గెలిపించుకోవాలని నిర్ణయం. ఈ క్రమంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జోరందుకున్న వలసలు. పొదలకూరు మండలం మొగుళ్ళూరు పంచాయతీ గురవాయపాళ్యానికి చెందిన 27 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక. ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో వద్దినేని రాజగోపాల్ నాయుడు, దాసరి శ్రీహరినాయుడు, వద్దినేని పెద్దకొండయ్య నాయుడు, కొమ్మిని శ్రీనివాసులు నాయుడు, కుంకు నాగేశ్వరరావు, కుంకు సుదర్శన్ నాయుడు, కుంకు జయరామయ్య, వద్దినేని కొండయ్య, మధుసూదన్, మురళి, వెంకటేష్, లక్ష్మీనాయుడు, వెంకట సుబ్బనాయుడు, ఇళ్ల రమణయ్య, తీర్థం శెట్టి రమణయ్య, రమణమ్మ, శ్రీనివాసులు, తిరుపతమ్మ, బిరుదవోలు మస్తానయ్య, వెంకయ్య, శశి, పెంచల నరసయ్య, బర్రె నాగయ్య, కొమ్మల ప్రసాద్, ఆత్మకూరు కళ్యాణ్ కార్తీక్, బద్దెపూడి వేణు తదితరులు ఉన్నారు.